ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. ఆయన ఏం చేశాడంట? ఎత్తుకున్నాడంట, కౌగలించుకున్నాడంట, ఆయన చెయ్యి వాళ్ళ తలల మీద ఉంచాడంట, వాళ్ళని ఆశీర్వదించాడంట. ఎంత గొప్ప విషయం! వాళ్ళకు పట్టజాలని ఆనందమైంది ఆ తల్లిదండ్రులకు. అయ్యో మా బిడ్డలను ప్రభువు ఎత్తుకున్నాడు, అయ్యో మా బిడ్డలను ప్రభువారు కౌగలించుకున్నారు, అయ్యో ప్రభువారు మా యొక్క బిడ్డల తలల మీద ఆయన హస్తము ఉంచాడు, అయ్యో ఆయన ఆశీర్వదించాడు, ఎంతో ధన్యత ధన్యత అని వాళ్ళు ఉప్పొంగిపోయారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలకించండి. ఈరోజు ఆ ధన్యత మనం కలిగి ఉంటున్నామా? ఆ ధన్యత మనం కలుగుతున్నామా? ఈరోజు యేసు ప్రభు వారు లేరు అంటారు, ఉన్నాడు. నమ్మో, నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. యేసు ప్రభు వారు దేవుని యొక్క దాసుల్లో ఉన్నాడు, ఆత్మస్వరూపుడై ఉన్నాడు అని నువ్వు గ్రహిస్తే గానా, నువ్వు తెలుసుకొని నమ్మితే గానా, రా నీ బిడ్డలను తీసుకొని రా, రా నీకు ఏ సమస్య ఉన్నా రా, నీకు ఏ బాధలు ఉన్నా ఏ కష్టం ఉన్నా రా. దేవుడు ఇక్కడ నిన్ను ఆదరిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది ఒలివ ప్రార్థన శిబిరం అని అందరి ప్రార్థన శిబిరము, నా ఒక్కంది కాదు. ఇది మందిరము, ఈ ప్రార్థన శిబిరము యేసయ్యదే, నీది నాది కానే కాదు. ఇందులోకి వచ్చేవారిని ఎవరు కాదంటానికి ఎవరు లేడు. నేను కాదంటానికి నేనెవరిని? ఇది దేవుని మందిరము, దేవుని శిబిరము. ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా ప్రార్థన చేసుకోవచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఒకళ్ళు రమ్మంటానికి పొమ్మంటానికి ఎవరికి అధికారము లేనే లేదు. నేను ఇదే ప్రార్థన చేస్తా, 24 గంటలు ఈ శిబిరం తెరిచి ఉండాలి, 24 గంటలు ఈ శిబిరం ప్రార్థనలు జరుగుతూనే ఉండాలి, జరుగుతున్నాయి కూడా. నా ప్రియ సహోదరి సహోదరు, ఆలోచించండి. ఎవరు యేసయ్యను ప్రేమిస్తారో, ఎవరి బిడ్డలను యేసయ్య దగ్గర తీసుకోవాలని ఆశ కలిగి ఉంటారో వారికి ఒక మాట నేను చెప్తాను. 91వ కీర్తన 16వ వచనం, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. ప్రజల ఎవరికి? ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని మాటకు లోబడతారో, ఎవరైతే దేవుని యొక్క మాట మీద ఆసక్తి కలిగి మందిరానికి వస్తారో, ఎవరి బిడ్డలనైతే తీసుకుని వస్తారో, నా బిడ్డలు బాగుపడాలి, నా బిడ్డలు మంచిగా చదవాలి, మంచి విద్యావంతులు కావాలి, మంచి ఉద్యోగస్తులు కావాలి, మంచిగా వివాహాలు జరగాలి, మంచి జీవితాన్ని కలిగి ఉండాలని ఏ తల్లిదండ్రుల ఆశ కలిగి ఉంటారో తీసుకురండి నీ బిడ్డలను. ఎవరివో ప్రార్థన శిబిరానికి అప్పచెప్పండి. సర్వశక్తి గల దేవుని యొక్క ఆత్మస్వరూపుడైన దేవుని యొక్క పాద సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడే మాట్లాడతాడు నీతో, నాతో, మనందరితో అద్భుత కార్యము చేస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, రండి ఏకమై మాట్లాడదాం, ఏకమై ప్రార్థన చేద్దాం. దీర్ఘాయుస్సుతో తృప్తిపరుస్తాడంట. ఎలా తృప్తిపరుస్తాడంట? దీర్ఘాయు అంటే అర్థం ఏంటి? 100 సంవత్సరాల వయస్సు కలిగిన వారిలాగా, అధికమైన వయస్సు కలిగి జీవించేలాగున దేవుడు నిన్ను తృప్తిపరుస్తానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంతేకాదు, ఎంత వయస్సు వరకు నిన్ను నేను ఆశీర్వదించి దీర్ఘాయుష్మంతురాలుగా నిన్ను చేస్తానో, ప్రతి విషయంలో రక్షించువాడను కూడా నేనే. ప్రతి విషయంలో, ప్రతి గడియలో రక్షించువాడను కూడా నేనే. నా రక్షణ నీకు నేను చూపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. నువ్వు బ్రతికున్నప్పుడు నీ బాధల్లో, నీ శ్రమలో, నీ శోధనలో ఆయన రక్షణ ఎటువంటిదో చూపిస్తాడు.
మనం నిర్గమకాండములు అంటాం. ఏదో వెనక శత్రువు తరుపుకొని వస్తున్నాడు, ముందు ఎర్ర సముద్రం ఉంది. మోషే అంటాడు, భయపడగాకండి, మీరు భయపడక నిబ్బరంగా ఉండండి, మిమ్మల్ని రక్షించువాడు మన ప్రభువారు. రక్షించాడు సముద్రాన్ని పాయలు చేసి. ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా రక్షించువాడు ఆయనే. షడ్డకు మిషకు అభిదిగోలు అంటాడు, నెబుకద్నెజరు రాజా, నీ చేతుల నుంచి తప్పించగలిగిన వాడు, రక్షణ కలిగిన వాడు నా ప్రభువాడు, సర్వశక్తి గల దేవుడు, నీ మాటలను బట్టి నాకు చింత లేదన్నారు. ప్రైజ్ లార్డ్. అగ్ని జ్వాల నుంచి బాణలను తప్పించాడు, రక్షించాడు దేవుడు. ఆయన రక్షణ ఎటువంటిదో నీకు తెలుసు. బ్రతికున్నప్పుడు రక్షిస్తాడు, కాపాడుతాడు ప్రతి విషయంలో కూడా. ఆయన అంతా అంటారు, నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా నేను దీవిస్తాను, నా రక్షణ నీకు చూపిస్తాను. ఎంత గొప్ప మాట నా ప్రియ సహోదరి సహోదరుడా. రండి, ఒలివ ప్రార్థన శిబిరం 24 గంటలు తెరవబడి ఉంది. రండి, దేవుని దాసుడు 24 గంటల శిబిరంలో ఉంటాడు. రండి, ఏక మనసు కలిగి ప్రార్థన చేద్దాం. నీ సమస్యల గురించి అద్భుతమైన కార్యాలు చూస్తావు నా ప్రియ అనేక మంది దూర ప్రాంతం నుంచి వచ్చి వాళ్ళు అద్భుత కార్యాలు చూస్తున్నారు. నువ్వెందుకు చూడకూడదు? నువ్వెందుకు చూడకూడదు అని నేను అడుగుతున్నాను. ఈరోజు దేవుని సన్నిధికి బిడ్డలను తీసుకొచ్చి ఏమి జరుగుతుందో తెలుసా? దేవుని సన్నిధికి బిడ్డలను తీసుకొచ్చే, ప్రార్థనలకు తీసుకొస్తే ఆ బిడ్డలు ఎలా ఎదుగుతాడో నీకు తెలుసా అంటాడు. ఆ యొక్క పౌలు గారు అంటారు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనములో ఒక చక్కటి మాట ఉంటుంది, తండ్రులారా మీ బిడ్డలకు కోపము రేపకండి, ప్రభువారి యొక్క శిక్షలోను ప్రభువారి బోధనలో వారిని పెంచండి. ఏమండి, ఎలా పెంచమంటున్నాడు? ప్రభువారి శిక్షలో బోధలో వారిని పెంచండి. నీ బిడ్డలను వారి మీద కోప్పడకాకండి, ప్రేమగా మందిరానికి తీసుకురండి. దేవుని వాక్యం వింటారు, దేవుని వాక్యం పదిలపరుచుకుంటారు, హృదయాలలో స్థిరపరుచుకుంటారు. ఒక్క మాట కాకుండా ఒక మాట అయినా వయసు పెరగకండి. ఈరోజు చిన్న బిడ్డలు 7-8 సంవత్సరాలు 9 సంవత్సరాల బిడ్డలు ఎంత చక్కగా పాటలు పాడతారో, ఎంత చక్కటి ముచ్చటగా ముద్దుగా మాటలు మాట్లాడుతున్నారో. దేవుని వాక్యాలు కంఠస్థ వాక్యాలు నేర్చుకుని మాట్లాడుతుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళు పాటలు పాడుతుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. దాని వాళ్ళు ఇంకా అభివృద్ధి పొందుతారు. పెద్దవాళ్ళు పెరుగుకొండే వారికి మంచి జ్ఞానం వస్తుంది. వారికి వారి బైబిల్ పరిశుద్ధ గ్రంథానికి చదవటానికి, వారికి వారి మందిరానికి రావడానికి, దేవుని మాటలు వినడానికి ఆసక్తి కలిగిన వారుగా ఉంటారు. అందుకే అంటాడు, మోషే ద్వారా అంటాడు దేవుడు, అయ్యా వారికి ఆజ్ఞాపించో, ఇజ్రాయేల్ వారికి ఆజ్ఞాపించో, వారు వచ్చి నేర్చుకొని వారి బిడ్డలకు నేర్పించమని చెప్పమని ద్వితోపదేశకాండం 6వ అధ్యాయం 6-7 వచనాల ద్వారా సూటిగా మాట్లాడతారు. తల్లిదండ్రులైన ఇజ్రాయేల్ వాడు పిలువ, ఈ ప్రత్యక్ష గుడారము దగ్గరికి పిలిచి వారికి చెప్పండి నా ఆజ్ఞగా, నా మాటలుగా. వారు నా మాటలు వాళ్ళ హృదయంలో పదిలపరుచుకొని ఆ పదిలపరుచుకున్న ఆ మాటలు దేవుని యొక్క వారి బిడ్డలకు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుస్తున్నప్పుడు వాళ్ళకు బోధించమని చెప్పమని. దేవుని బోధ అంటే ఇదే, వేరే కొత్తగా కాదు. దావీదు మహారాజు రాజుగా ఉన్నప్పుడు అంటాడు, పిల్లలారా రాండి నా యొద్దకు, యెహోవా యందు భయభక్తులకి ఎలా ఉండాలో నేను నేర్పిస్తానంటాడు ప్రజలకు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఆత్మస్వరూపుడై ఉంటున్నాడు, రమ్మంటున్నాడు తన దాసుని ద్వారా, రండి నా యందు ఎలా ఉండాలో, నా యందు ఎలా భయభక్తులు కలిగి జీవించాలో, ఎలా నా యందు అభివృద్ధి పొందాలో, నా దీవెనలు ఎలా పొందాలో, నా ఆశీర్వాదాలు ఎలా పొందాలో, అవి నీ బిడ్డల అభివృద్ధి ఎలా పొందాలో నేను తెలియజేస్తాను, రండి అంటున్నాడు. వస్తావా? వస్తావా నా ప్రియ సహోదరి సహోదరుడా? ఆలకిస్తున్నావా ఈరోజు ఈ వాక్యాన్ని? ఈ వాక్యము ప్రకటించబడుతుంది లావణ్య పేరట, గ్రేస్ దినమ్మ అనే చిన్న బిడ్డ పేరట ఈ వాక్యము ప్రచురించబడుతుంది. ఈ ప్రవచన టెలివిజన్ ద్వారా ఈ గుడివాడ పట్టణంలో ఉన్న 7 మండలాల ప్రజలకు, మచిలీపట్నంలో ఉన్న 12 మండలాల ప్రజలకు
యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా అనేకమైన తెలుగు ప్రజలు ఈ యొక్క వర్తమానాలు వింటున్నారు. అనేక మంది ఆధ్యాత్మిక జీవితంలో బలపరచబడుతున్నారు. ఆలకించండి. ఈరోజు నీ బిడ్డలను దేవుని మందిరానికి తీసుకురండి. దేవుని మాటలు వినిపించండి. సన్మానమైన మార్గంలో నడిపించండి. అద్భుతాలు మీరు చూస్తారు. ఆశ్చర్య కార్యాలు మీరు చూస్తారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీకు ఒక మాట నేను చెప్తాను చూడండి. బిడ్డలంతా మందిరానికి వస్తే, మందిరంలో దేవుని వాక్యం వింటే, దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉంటే, దేవుని దాసులను గురించి, దేవుని యొక్క బిడ్డల గురించి ఎటువంటి జ్ఞానం కలిగిన వారుగా ఉంటారో మీకు ఒక్క మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 13-14 వచనాలు చదువు. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదియా అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చిన. ఎక్కడి నుంచి వచ్చింది? పేతురు చెరసాల్లో బంధింపబడి ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడండి? చెరసాల్లో బంధింపబడి ఉన్నారు. మార్కు అనేటువంటి ఇంటిలో, తల్లైన మరియా ఇంటిలో సంఘమంతా కూడుకొని ప్రార్థనలు చేస్తున్నారు. ఏమని? ప్రభువా, నిన్ననే యాకోబును చంపేశారు ఖడ్గంతో, పేతురును కూడా చంపాలని చూస్తున్నారయ్యా. వాళ్ళు ఈరోజు చంపకూడదని జైల్లో పెట్టారు. నీకు ఇష్టమైతే బ్రతికించు, నీకు ఇష్టమైతే తప్పించు అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంట. ఆ కుటుంబంలో, ఆ గృహంలో కూడుకొని, ఆ కూడికలో చిన్నది కూడా ఉంది. ప్రార్థన చేయటానికి వచ్చింది. తన తల్లిదండ్రులతో వచ్చింది, ఏక స్త్రీలతో కూడి వచ్చింది. ఒక పేతురు గురించి ప్రార్థన చేయడానికి వచ్చింది ఆ చిన్నది. ఈరోజు ఇక్కడ ఎంతమంది చిన్న బిడ్డలు ఉన్నారు? ఎంతమందిని మీరు తీసుకొచ్చారు మీ బిడ్డలను? స్కూలు లేవుగా, స్కూలుకు సెలవుగా, ఎక్కడ ఆడుకోవటానికి వదిలేశారు, ఎక్కడ సినిమాలు చూడటానికి వదిలేశారు, ఎక్కడ ఏమి చేయడానికి వదిలేశారు నాకైతే తెలియదు. కానీ ఈరోజు వాక్యం ఎన్నుంటే ఆ గ్రేస్ దీనమ్మ పొందిన కృప ఈమె పొందేదిగా, మీ బిడ్డలు పొందేవాళ్ళుగా. ఒక్క సువార్త ప్రకటించడానికి ఆమె ఒక 2250 రూపాయల ఖర్చు చేసిందే. ఈ ఖర్చు అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారిందే. నీ బిడ్డలకు ఎందుకో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారకూడదు? ఆలోచన చేయండి. ఈరోజు ఆ రోధి అనేటువంటి ఆ చిన్నది ఆ తలుపు తడుతుంటే ఎవరా తలుపు తట్టింది ఉన్నారు అని ఆలకించటానికి ఆ ప్రార్థనా స్థలము నుంచి, ఆ ఇంట్లో ఉండి కూడి ప్రార్థన చేస్తున్న ఆ స్థలము నుంచి పరిగెత్తుకొని వచ్చిందంట తలుపు యొద్దకు. ప్రైజ్ ది లార్డ్. ఎంత చలాకు కలిగిన మనసు, ఎంత హుషారైన మనసు. ఆలోచన చేయండి. ఎప్పుడు తలుపు దగ్గరికి వచ్చిందో పేతురు స్వరం విన్నదంట. చదవండి. రోది అనే చిన్నది ఆలకించుటకు వచ్చి ఉన్నది. ఆమె పేతురు స్వరమును గుర్తుపట్టి. ఎవరి స్వరం గుర్తుపట్టింది? ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నారు? పేతురు గురించి చేస్తున్నారు. ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నారు? ఆ ఇంటిలో పేతురు గురించి ప్రార్థన చేస్తున్నారు. ఎవరి స్వరమును గుర్తుపట్టింది? ఆ చిన్నది పేతురు స్వరము గుర్తుపట్టింది. ప్రైజ్ ది లార్డ్. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. అంటే ఆ చిన్నది ఆ యొక్క దేవుని సేవకుడి యొక్క స్వరము వినగలిగిన జ్ఞానము కలిగిన కుమార్తెగా ఉన్నది. ఆ యొక్క పాస్టర్ గారి యొక్క స్వరము గుర్తుపట్టగలిగిన ఆ యొక్క శక్తి కలిగినటువంటి కుమార్తెగా ఉన్నదని మనము గ్రహించాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన పాస్టర్ గారు వచ్చినప్పుడు, మన ఇంటికి తలుపు తట్టినప్పుడు ఆయన మాట్లాడాలని, ఏమండి ఎవరైనా ఉన్నారా అంటే ఎవరండి అని ప్రశ్న వేస్తాం. మనం ఏంటంట ఎవరండి అని ప్రశ్న వేస్తాం. కానీ నువ్వు సరైన సమయానికి వెళ్ళి సరైన స్థితిలో కూర్చొని ఆధ్యాత్మిక బోధ, నీ యొక్క సంఘ కాపరి యొక్క మాటలు వింటే ఆయన స్వరాన్ని గుర్తుపట్టేదానివే. గుర్తుపట్టేవారు మీరు. వెంటనే అయ్యగారు వస్తున్నాను అనేవారు మీరు. ఎవరు అని ప్రశ్న వేసేవారు కాదు.
కానీ చిన్నది తలుపు రెట్టి స్వరము గుర్తుపట్టిందండి. ఈరోజు నువ్వు దేవుని స్వరము గుర్తుపట్టగలవా? దేవుని దాసుని యొక్క స్వరము గుర్తుపట్టగలవా? నువ్వు గుర్తుపట్టలేవు. కారణం ఏంటంటే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఇష్టం లేదు. నీ మనసు ఎక్కడో, శరీరం ఇక్కడ. నీ ఆలోచనలు ఎక్కడో, నువ్వు ఇక్కడ. కాబట్టి నీ సంఘ కాపరి స్వరమును గుర్తుపట్టలేవు. కానీ ఆ చిన్నది తన పాస్టర్ గారి స్వరం గుర్తుపట్టింది. అయ్యో, పేదరు గారి స్వరం ఇది. పరిగెత్తుకునే మరి ఎన్నికెళ్ళింది, తలుపు తీయకుండా సంతోషంతో ఆనందంతో. అయ్యా, పేదరు గారు వచ్చారు, ఆ స్వరం అది నేను గుర్తుపెట్టాను, తలుపు తడుతున్నారు అని చెప్పినప్పుడు వాళ్ళందరూ వచ్చి తలుపు తీయగా పేతురు అద్భుతంగా చేశారు. ఎలా జరిగింది ఇదంతా? ఆ చిన్నదానికి ఎందుకు వచ్చింది ఎంత జ్ఞానం? మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థనలో పాలుభోగస్తులు అవుతున్నారు. ఆ కుమార్తె ఎక్కడుంది? ప్రార్థనలో ఉంది. నీ బిడ్డల ప్రార్థనకి తీసుకొస్తున్నావా? దేవుని స్వరం వినిపిస్తున్నావా? దేవుని సేవకుడి యొక్క స్వరం వినిపిస్తున్నావా? గుర్తుపట్టేలాగా ఎవరి స్వరమో ఏమో అని గుర్తుపట్టే స్థితి నీ బిడ్డలను పెంచుతున్నావా అని నేను అడుగుతున్నా ఈరోజు. నా ప్రియ సహోదరి సహోదర, నేను కరపత్రాలు రాసేటప్పుడు ఒక కరపత్రం రాశా. నేరము ఎవరిది? తల్లిదండ్రులదా, బిడ్డలదా అని ఒక కరపత్రం ఎడ్డింగ్ పెట్టి రాశా. అద్భుతమైనటువంటి వర్తమానం అది. 3000 కరపత్రాలు ప్రింట్ చేయించి పంచా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేయండి ఈరోజు. ఎవరిది నేరం? బిడ్డలు మందిరానికి రావటం లేదంటే తల్లిదండ్రుల నేరం. బిడ్డలు సరైన మార్గంలో నడవటం లేదంటే తల్లిదండ్రుల బాధ్యతలు. ఈరోజు బిడ్డలు చెడు మార్గంలో నడుస్తున్నారంటే తల్లిదండ్రుల బాధ్యులు. తల్లిదండ్రులే. ఆలోచించండి ఈరోజు, ఆలోచించండి. ఇంకొక చిన్నదాన్ని నేను చూపిస్తా, చూడండి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 2-3 వచనాలు. ఆ సిరియనులో గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారు అచ్చట నుండి వారు ఒక చిన్నదాన్ని చెరపట్టి తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచున్నాను. ఎవరికి పరిచారం చేస్తుంది? నయమాను భార్యకు పరిచారం చేస్తుంది. ఆ చిన్నది ఎక్కడి నుంచి వచ్చింది? ఇజ్రాయేలు చిన్నది. ఇజ్రాయేలు అంటే ఎవరు? దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఇజ్రాయేలు. ఇజ్రాయేల్ అంటే యాకోబుకు మరొక పేరు ఇజ్రాయేలు. ఇజ్రాయేలు 12 మంది బిడ్డలు. ఆ 12 మంది బిడ్డల నుంచి వచ్చిన వారు ఇజ్రాయేలు. వారిలో నుంచి వచ్చిన వారు యూదులు కూడా. కాబట్టి వీళ్ళంతా ప్రజలంతా కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు, దేవుడు పిలిచిన ప్రజలు. ఆ దేవుడు పిలిచిన ప్రజల నుంచి వచ్చిన చిన్నదే ఈ చిన్నది. ఆ యొక్క నయమాను భార్యకు పరిచారకురాలిగా ఉన్నదంట. ప్రైజ్ లార్డ్. చదువుమా. అది సోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవని చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఆ చిన్నది ఇజ్రాయేల్ చిన్నదే, ప్రభువుని ఎరిగిన చిన్నదే, సర్వశక్తి గల దేవుని ఎరిగిన చిన్నదే, ప్రవక్తను ఎరిగిన చిన్నదే, ప్రవక్తలో ఉన్న శక్తిని ఎరిగిన చిన్నదే, ప్రవక్తలో ఉన్నటువంటి కృపావరమును ఎరిగిన చిన్నదే, ప్రవక్తలో ఉన్నటువంటి దేవుని ఆత్మను ఎరిగిన చిన్నదే అంటుంది. సోమ్రోన్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రవక్త దగ్గర ఉండాలి. చదువుమా. నేను ఎంతగానో కోరుచున్నాను, అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయుడని తన యజమానురాలుతో నేను. ప్రైజ్ లార్డ్. చూశావా? సోమరంలో ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు, శక్తివంతమైన ప్రవక్త. ఆయన ప్రార్థన చేసిన, ఆయన ముట్టిన, ఆయన చెప్పిన మాట నెరవేర్చిన వారు బాగుపడతారు. ఈ కుష్ఠరోగం బాగుపడతాడు, నా ఏలిన వాడు బాగుపడతాడు. సోమ్రోనుకు పంపు. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న సోమ్రోను, ఆ ప్రాంతంలో నా ప్రవక్త ఉన్నాడు.
అక్కడ బాగుపడతాడని చెప్పిందంట. ఎవరు చెప్పింది? ఎవరమ్మా చెప్పింది? ఇశ్రాయేలు చిన్నది. ఈ క్రైస్తవులలో, ఈ క్రైస్తవ సమాజంలో ఉన్న మన బిడ్డలు చెప్పాలి, మన బిడ్డలు చెప్పాలి. ఏమని తెలుసా? ఫలాని చోట దేవుని యొక్క ఆత్మ కలిగిన పాస్టర్ గారు ఉన్నారు. విశాఖపట్నానికి 20 కిలోమీటర్ల దూరంలో తిమోతి అనే పాస్టర్ గారు ఉన్నారు. ఏ పాస్టర్ గారు? తిమోతి అనే పాస్టర్ గారు. అంతకుముందు ఎక్కడున్నాడు ఆయన? దుబాయ్లో ఉన్నాడు. దేవుని పిలుపు మేరకు విశాఖపట్నం వచ్చాడు. విశాఖపట్నంలో కొన్ని రోజులు ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు ప్రేరేపణ బట్టి గ్రామానికి వెళ్ళాడంట. ఎవరో నా గురించి చెప్పాడు. విశాఖపట్నంలో ఎవరో నా గురించి చెప్పాడు. ఫోన్ చేశాడు, అయ్యగారు నా పేరు తిమోతి, నేను దేవుని సేవకుడిని, నా పరిస్థితి ఇలా చెప్పునానా అన్న, నాకు ఇలా కనపడుతున్నాయి, సర్పాలు కనపడుతున్నాయి అన్నాడు. నాయన నువ్వు అభిషేకం పొందలేదురా అన్న. వెంటనే ప్రార్థన చేసేమన్నా, నువ్వు అభిషేకము పొందలేదు నానా, నువ్వు అభిషేకం పొందు, అవి నిన్నేం చేయవు, ప్రభువారి పట్ల విశ్వాసం ఉంచో, ప్రార్థన చేయి, పారిపోతాయి అన్న. లేదు అంకుల్, నా భార్య తల మీదకి వచ్చేస్తుంది, నా భార్య తల మీద నేను సర్పాన్ని చూస్తున్నాను, అంకుల్ నువ్వు ప్రార్థన చేస్తే బాగుపడతాం బాబు. అరే నీకెవరు చెప్పారు? ఫలానా వ్యక్తి. యేసు రక్తం తీసుకో నూనె అన్న, కొబ్బరి నూనె మోకరించు అన్న, ఇక్కడి నుంచి ప్రార్థన చేసా, మోకరించి యేసు రక్తంగా మార్చాను. ఇప్పుడు ఆ యేసు రక్తం చల్లు నీ భార్య మీద, నష్ట గుర్తే ప్రార్థన చేస్తున్నా, చూడు దేవుడు నీకు కనిపిస్తాడు, నీకు దర్శనం ఇస్తాడు. 9 సంవత్సరాల బాలుడు వాళ్ళ కొడుకు, వాడు చెప్తున్నాడు ప్రార్థన చేస్తుంటే, అయ్యగారు మమ్మ తల మీద నుంచి దిగిపోయింది సర్పం, ఇదిగో మూలకి వెళ్ళిపోయింది, అదిగా మూలన నుగ్గేసిన దగ్గర ఉంది, అక్కడ మనిషి రూపంగా మారింది అని ఒక్కొక్క మాట చెప్తున్నాడు. ఒక్కొక్క మాటను గురించి నేను కాల్చి వేస్తా మొదలుపెట్టాను. నేను చెప్పాను, నా ప్రియ సహోదరి సహోదరా, అయ్యా భయపడకు అని చెప్పిన తర్వాత పాస్టమ్మ గారు అన్నారు, నాతో మాట్లాడిన తర్వాత, అయ్యా పోయింది, తల భారం తగ్గిపోయింది, నొప్పి తగ్గిపోయింది అయ్యగారు, తగ్గిపోయింది అయ్యగారు అన్న. ప్రార్థన చేసుకుంటుండమ్మా, నీకు అనుమానం ఉన్నప్పుడల్లా నాకు ప్రార్థన చేయి, ప్రార్థన చేస్తానన్నా. ఎందుకు జరిగింది అన్నీ? నేను ఎక్కడ గుడి వాళ్ళ ఉన్నా, వాళ్ళు ఎక్కడ ఉన్నారు? విశాఖపట్నానికి కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామంలో ఉన్నారు. కానీ దేవుడు కార్యం చేశాడా లేదా? అద్భుత కార్యం చేశాడు, ఆశ్చర్య కార్యము చేశాడు. నా ప్రియ సహోదరి సహోదర, అనేక కార్యాలు చూశాము. ఎందుకు నేను మాట మాట్లాడుతున్నానంటే, మీకు ఇంకొక మాట చెప్పాలి. ఈరోజు ఈ సువార్త ప్రకటించడానికి కారణము లావణ్య అభిషేకరాజు తన కుమార్తె అయిన గ్రేసు దీనమ్మ పుట్టినరోజు సందర్భంగా సువార్త ప్రకటించడానికి 2250 రూపాయలు నాకు ఇచ్చారు కనుక నా కర్తవ్యం ప్రకారం నేను ఈరోజు వారి పేరట ఈ రక్షణ సువార్త ప్రకటించాను. ఈ రక్షణ సువార్త ప్రకటించే వారందరూ కూడా దేవుడు వారిని దీవించి ఆశీర్వదించునుగాక. నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా శుభాలు జరుగునుగాక. ఇంకొక మాట కూడా నేను చెప్తాను. మన మధ్య మరియమ్మ ఉంది. ఎవరు? మరియమ్మ. చాలా బీదరాలు కష్టపడి వాళ్ళు తన భర్త తన కుమారులు కష్టపడితే ఈ అమ్మాయి కూడా రోజు కూడా పొద్దున్నే ఆ గవర్నమెంట్ ఇచ్చే డబ్బుల కోసం పొద్దున్నే వెళ్ళి పొలం పని చేస్తుంది. ఆ అమ్మాయి మొన్న 18,000 రూపాయలు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు. ఆ 18,000 రూపాయలలో వెంటనే నాకు ఫోన్ చేసి, అయ్యగారు నాకు 18,000 రూపాయలు గవర్నమెంట్ తరపు నుంచి చేయూత ఇచ్చారు, ఇదిగో రేపు శుక్రవారం భోజనం నాదే, నేను 1000 రూపాయలు ఇస్తున్నాను అన్నది. అమ్మ 1000 రూపాయలకు భోజనం రాదురా, పలావ్ భోజనం పెట్టాలి. నా మరియమ్మ, నా విశ్వాసి, నా బిడ్డ, బాప్తిసం ఇచ్చిన బిడ్డ ఘనంగా ఉండాలి. నార్మల్ భోజనం వద్దురా, తక్కింది నేను వేసుకుంటాను, పలావ్ భోజనం చేపిస్తా వచ్చిన వాళ్ళందరికీ అన్న. పొద్దున రాగానే
ఆ 1000 రూపాయలు నాకు ఇచ్చింది. నేను అంతలో మళ్ళీ ఇంకో కొంత డబ్బు కలిపి నేను కృపానంద బాబు గారికి ఇచ్చా. వెళ్ళి పలావ్ పట్టుకురండి, పలావ్ భోజనం చేయాలి ఈరోజు మరియమ్మ తరపున. మరియమ్మ వారి కుటుంబం దీవించబడును గాక. అంతకన్నా 1000 రెట్లు ధనకం వాళ్ళకు అనుగ్రహింపబడును గాక. సుఖ సంతోషమైన జీవితం మనకు అనుగ్రహింపబడును గాక. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ముందు ఈ కుమార్తె లావణ్య అభిషేకరాజు వాళ్ళకి కుమార్తె అయిన ధ్యానమ్మ గురించి ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయన ఈరోజు అభిషేకరాజు లావణ్య తన ఇరువును ప్రేమించి ఇచ్చిన గ్రేస్ దీనమ్మ పుట్టినరోజు సందర్భంగా ప్రభా ఈ సువార్త ప్రకటించమని 2250 రూపాయలు వాళ్ళు ఇవ్వటం వలన ఈరోజు ఈ టీవీ ఛానల్ ద్వారా అనేక మందికి నాయన ఈ గుడివాడలో ఉన్న 7 మండలాల ప్రజలకు, మచిలీపట్నంలో 12 మండలాల ప్రజలకు యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మంది తెలుగు ప్రజలు ఈ వర్తమానాన్ని అందించడానికి కృప చూపించిన దేవా మీకు స్తోత్రాలు. విన్న ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా బలపరచబడడానికి కృప దయచేసిన దేవానికి స్తోత్రాలు. ఈ యొక్క స్పాన్సర్ చేసినటువంటి లావణ్య అభిషేకరాజు వారి కుటుంబం దీవించబడునుగాక, వాళ్ళు అభివృద్ధి పొందునుగాక, వారికి రావాల్సిన దీవెనలు ఆశీర్వాదాల బిడ్డలకు అనుగ్రహింపబడునుగాక. గ్రేస్ దీనమ్మ మంచి తెలివిగలదై ఉండునుగాక, మంచి విద్యను అభ్యసించు బిడ్డగా ఉండునుగాక. ప్రభు గొప్ప కార్యము జరిగించి మేలు చేయండి. ఈరోజు ప్రభు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయ ఆహారంతో పాటు శరీర సంబంధ ఆహారాన్ని సిద్ధపాటు చేసిన కాటూరు మరియమ్మని జ్ఞాపకం చేసుకో ప్రభు. తన భర్త నాగేశ్వరరావు గారిని జ్ఞాపకం చేసుకున్న తండ్రి, వారికి మీరు అనుగ్రహించిన ధనము నుంచి 1000 రూపాయల ధనము తీసి భోజనానికి అని ఇచ్చింది ప్రభా. అందులో నేను కూడా కొంత కలిపి ఈరోజు ప్రభా పలావు భోజనం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఏర్పాటు చేయడానికి కృప దయచేసావు తండ్రి. ఆ కుమార్తెకు రావాల్సిన దీవెనలు ఆశీర్వాదాలు మెండుగా కుమారించండి. తన భర్తను దీవించి ఆశీర్వదించండి ప్రభా. తన కుమారునికి వివాహం జరగాలి ప్రభా, వివాహం జరిగించమని అడుగుచున్న తండ్రి. ఆ యొక్క 2 కుమార్తెలను, అల్లులను, మనమరాలు అందరినీ దీవించి ఆశీర్వదించమని, గొప్ప కార్యం జరిగించి మేలు చేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ఈ చిన్ని ప్రార్థన మీ పాసనలు చేసుకుని ప్రతిఫలం దయచేయమని మా ప్రభు ప్రియకుమారుడు యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఒక్క స్పాన్సర్ టీవీ ఛానల్కు ఒక్క శుక్రవారం స్పాన్సర్ చేస్తే అనేకమైన దీవెనలు మీకు వస్తాయి, అనేకమైన ఆశీర్వాదాలు వస్తాయి. రక్షణ సువార్త నిమిత్తము రూపాయి ఖర్చు చేస్తే అంతకన్నా 1000 రెట్ల ధనము దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు, నీ అవసరాలు తీరుస్తాడు, అద్భుతాలు చేస్తాడు. మీ హృదయ ప్రేరేపణ కలిగితే గాన ఈ టీవీ ఛానల్ ముందు కూర్చున్నవారు కానీ, ఇక్కడ కూర్చొని వింటున్నవారు కానీ, అనేక మంది ఎవరైనా సరే మీకు తోచితే గాన మీరు కూడా టీవీ స్పాన్సర్ చేయాలనుకుంటే 2250 రూపాయలు, 10,000 కాదండి, 2250 రూపాయలు ఒక్కసారి ఒక శుక్రవారము మీరు స్పాన్సర్ చేస్తే ఇదే సందేశం మరి నెలలోపు 7 మార్లు ఆ యొక్క టీవీ ఛానల్లో ప్రసంగము జరుగుతుంది, వర్తమానం వస్తుంది, 7 మార్లు వస్తుంది నెలకు. జ్ఞాపకం చేసుకోండి, ఒక్కరోజుతో పోదు, నెలలో మళ్ళీ 7 మార్లు వేస్తారు ఇదే ప్రసంగాన్ని. జ్ఞాపకం చేసుకొని దేవుని ఆశీర్వాదాలు పొందండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. సందేశాలు ప్రభువాక్య సందేశాలు.